తెలంగాణలో హంగ్ ఖాయం. బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ పార్టీ నేతలకు చెప్పారు. హంగ్ వస్తే బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అందరికీ తెలుసు. బీజేపీ అలాంటి రాజకీయాల్లో నెంబర్ 1. కానీ బీజేపీ ఒక్కటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు, మరో పార్టీ కావాలి. అలా కలవాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పోలరైజ్ కాకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత కూడా బీజేపీ తీసుకోవాలి, తీసుకుంటోంది కూడా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న రాజకీయ పరిణామాల వెనుక తెలంగాణ కాంగ్రెస్ ను దెబ్బకొట్టే రాజకీయం కూడా ఉందన్న అనుమానాలు ఈ కారణంగానే వస్తున్నాయి. ఇంతకీ బీజేపీ అమలు చేస్తోన్న వ్యూహం ఏంటి? ఏపీ రాజకీయాలకు, తెలంగాణ ఎన్నికలకు బీజేపీ ఎక్కడ లింక్ పెట్టింది? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత అక్కడి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. అందరూ అక్కడి సీఎం జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని విమర్శించడం ప్రారంభించారు. చివరికి తెలంగాణ బీజేపీ నేతలు కూడా అదే మాట అన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కువ మంది ఈ పరిణామాల వెనక బీజేపీ ఉన్నదని నమ్ముతున్నారు. దీనికి సవాలక్ష కారణాలున్నాయి. నిజంగా బీజేపీ ఉందో లేదో ఎవరికీ తెలియదు. బీజేపీ లేదని నారా లోకేష్ బయటకు చెబుతున్నారు. లోపల ఆయన మనసులోనూ ఉండే ఉంటుంది. బీజేపీ నేరుగా లేకపోవచ్చు, కానీ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తెర వెనుక ప్రమేయం ఉందని మాత్రం రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందుగా బీజేపీ ప్రణాళికలు తెలంగాణ మీదనే ఉన్నాయంటున్నారు. ఎన్డీఏలోకి చంద్రబాబు చేరతారని గత ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ చంద్రబాబు మాత్రం కాలమే నిర్ణయిస్తుందని చెబుతూ కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. దీనికి కారణం ఏపీలో వైసీపీతో బీజేపీ సన్నిహితంగా ఉండటమే. ఆ రెండు పార్టీలు దగ్గరగా లేవని చెప్పడానికి, నిరూపించుకోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత షరతులు పెట్టారు. కానీ వైసీపీకి పార్లమెంట్లో ఉన్న బలం రీత్యా బీజేపీ విమర్శలకే పరిమితమైంది, కానీ యాక్షన్లోకి దిగలేదు. ఈలోపు తెలంగాణ ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఎన్టీఆర్ వందనానం విడుదల సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కోసం సమయం మించిపోయిందన్నారు. అంటే తెలంగాణలో పొత్తులు పెట్టుకునేది లేదని తేల్చి చెప్పేశారు. నిజానికి రాజకీయ పార్టీల పొత్తునకు సమయం లేకపోవటం అనే ప్రశ్నే ఉండదు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు అయితే ఆ రోజు కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటారు. కానీ చంద్రబాబు సమయం మించిపోయిందని చెప్పారంటే బీజేపీతో పొత్తు ఆయనకు ఇష్టం లేదన్నమాట. కానీ తెలంగాణలో బీజేపీ పరిస్థితి రాను రాను తీసికట్టుగా మారింది. వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. తాము విజయం సాధిస్తామన్న నమ్మకం లేదో మరో కారణమో కానీ కింగ్ మేకర్ అవ్వాలన్న లక్ష్యం పెట్టుకుని తమను తాము తగ్గించుకున్నారో కానీ బలహీనపడ్డారు. అది వాళ్ళు కావాలని చేసుకున్నదేనని జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో పొత్తులు పెట్టుకోవడానికి ఎవ్వరూ లేరు. ఒంటరిగా పోటీ చేయాల్సిందే. ఎన్డీఏలోనే ఉన్నానని రోజుకోసారి ప్రకటన చేస్తోన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో బీజేపీతో పొత్తుల గురించి మాట్లాడలేదు. తమ పార్టీ పోటీ చేస్తుందని 32 అసెంబ్లీ నియోజకవర్గాల పేర్లను ప్రకటించారు. ఇవన్నీ దాదాపుగా సెటిలర్లు ఓట్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు. ఏపీలో టీడీపీతో పొత్తు ప్రకటించారు, కానీ తెలంగాణలో టీడీపీ గురించి ఆలోచించలేదు. అలాగే ఎన్డీఏలో ఉన్నామని చెబుతున్నా బీజేపీ గురించి ఆలోచించలేదు. ఏకపక్షంగా తాము ఆ స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ప్రకటన తర్వాత కూడా బీజేపీ నేతలు స్పందించలేదు. ఇప్పుడు టీడీపీ కూడా రేసులోకి వచ్చింది. చంద్రబాబు అరెస్టు తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు రిలాక్స్ అయ్యారు, కానీ టీడీపీ సానుభూతి పరులు యాక్టివ్ అయ్యారు. చంద్రబాబుపై నిద్రాణంగా ఉన్న అభిమానం ఒక్కసారిగా తెరపైకొచ్చింది. ర్యాలీలు చేయటం ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసి బీఆర్ఎస్ నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించటం ప్రారంభించారు. చంద్రబాబు అరెస్టు బాధాకరమంటున్నారు. కాని వారాల అనటానికి కూడా తెర వెనక రాజకీయాలే కారణం. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు వీరెవ్వరూ స్పందించలేదు. 20 రోజులైన తర్వాతనే స్పందించడం ప్రారంభించారు. ఎందుకంటే జరగబోయే రాజకీయ పరిణామాలు వీరికి అర్థమయ్యాయి. కౌంటర్ ఇవ్వటానికే ప్రారంభించారని భావించవచ్చు. తెలంగాణలో బీజేపీ ఒంటరి పోరే అనుకుంటున్నారు, కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి సీన్ మారిపోతుందని అంటున్నారు. బిఎల్ సంతోష్ చెప్పినట్లుగా హంగు కోసం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ వేశారు. అందులో భాగంగానే పొత్తులు కూడా ఉండబోతున్నాయి. ఓట్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ కాకుండా చేయబోతున్నారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఐటీ ఉద్యోగుల ర్యాలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆటంకాలు కల్పించింది. దీంతో మరింత పట్టుదలకు పోయిన ఉద్యోగులు ర్యాలీలు చేశారు. ఆ ర్యాలీలు సెటిలర్లు ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి. ఇది బీఆర్ఎస్ పార్టీకి కొత్త తలనొప్పి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు సెటిలర్లు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. ఈ పరిణామంతో వారు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో సెటిలర్లు బీఆర్ఎస్ కు తప్ప ఎవ్వరికైనా ఓటు వేయమని పిలుపునిస్తున్నారు. ఇక్కడ బీజేపీ ట్విస్ట్ ఇవ్వబోతోందని చెబుతున్నారు.
చంద్రబాబు కేసు పరిణామాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయని, తెలంగాణలో ముందుగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఎన్నికల్లో పోటీ చేయబోతోందన్న ప్రచారం ఊపందుకుంటోంది. సెటిలర్లందరినీ బీఆర్ఎస్ కు దూరం చేయటం ద్వారా ఇప్పటికే ఆ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితులు కల్పించారనేది బీజేపీ వ్యూహాలు తెలిసిన వాళ్లు చెబుతోన్న అంశం. అదే సమయంలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా టీడీపీ, జనసేనతోనే ఉండేలా బీజేపీ కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకుని పొత్తులు పెట్టుకోబోతోందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో బీజేపీకి 2-3 సీట్లు వస్తాయని ఏ సర్వే కూడా గట్టిగా చెప్పటం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు కొంత పెరిగినా సీట్లు మాత్రం గత ఎన్నికల మాదిరిగానే వస్తాయన్న అంచనాలు ఉన్నాయి. కానీ జనసేన, టీడీపీ కలిస్తే మాత్రం సీన్ మారిపోతుంది. కనీసం 15-20 స్థానాలు తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా హంగ్ వస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఊపొచ్చింది సెటిలర్ల ఓట్లు తమ వైపు ఉంటాయని అంచనా వేసుకోవటం వల్లనే. వారు బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నారని, తమ వైపు చూస్తారని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒకవేళ ఆ సెటిలర్ల ఓట్లు తారుమారైతే కాంగ్రెస్ పార్టీ కూడా 50 సీట్లకు తక్కువ దగ్గరే నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు. అంటే అప్పుడు హంగ్ వస్తుంది. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కీలకమవుతుంది. అదే జరిగితే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నా, బీఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేయాలనుకున్నా క్షణాల్లో చేసేయగలదు. కాంగ్రెస్ మాత్రం అధికారానికి మరోసారి దూరంగా ఉండిపోతుంది. అదే జరిగితే కాంగ్రెస్ తెలంగాణలో ఇక కోలుకోవటం కష్టం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు పోలరైజ్ కాకుండా బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ కారణంగానే ఏపీలో రాజకీయాలు జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. రాజకీయాల్లో మంచి చెడులు ఉండవు. తమకు ఏది మంచైతే అదే మంచి అని రాజకీయ పార్టీలు డిసైడ్ అవుతాయి. ప్రస్తుత రాజకీయాల్లో అది మరింత పీక్స్ కు చేరిందే. ముందు ముందు ఇంకెన్ని ప్లాన్డ్ పొలిటికల్ సీన్లు చూడాల్సి వస్తుందో. బీ రెడీ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.